ఐదో తరగతిలో ఉన్నటువంటి ఈ ప్రశ్నకు మీరు సమాధానం చేయగలరా? వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ ఎస్సీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ప్రశ్న తొలి తెలుగు శాసనం. ఈ ప్రశ్న మనకు హిస్టరీ లాగా ఉన్నటువంటి తెలుగులో ఉన్నటువంటి అది కూడా ఐదో తరగతిలో ఉన్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్న మనకు మెయిన్ పాఠాలలో కనపరాదు. ప్రతి పాఠానికి ఈ మాసపు పాట, ఈ మాసపు కథ ఇలా మనకైతే డివైడ్ చేసి ఉంటుంది. అలాంటి మ్యాటర్స్‌లో నుంచి ఈ ప్రశ్న అనేది తీసుకోబడింది. ఈ ప్రశ్నను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, టెక్స్ట్ బుక్‌లో ఉండే ప్రతి లైన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్నైతే గుర్తుపెట్టుకోండి. అయితే ఈ యొక్క తొలి తెలుగు శాసనానికి సంబంధించిన ఇన్ డెప్త్ సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వకాలంలో రాజులు శాసనాలు వేసేవారు. అసలు శాసనాలు ఏం తెలుపుతాయి అంటే, రాజు యొక్క ఆజ్ఞను తెలుపుతాయి. శాసనాలు యొక్క రకాలను బట్టి ఇవి 3 రకాలున్నాయని చెప్పొచ్చు. ఇందులో ఎక్కువగా ఉన్నవి దాన శాసనాలు, మిగిలినవి కొన్ని ప్రశస్తి శాసనాలుంటే, మరికొన్ని ధర్మలిపి శాసనాలు ఉంటాయి. అయితే దాన శాసనాలు అంటే ఏమిటి అంటే, రాజులు గాని, రాజులకు సంబంధించిన అధికారులు గాని, వారికి సంబంధించిన సామంతులు వీళ్ళందరూ కూడా ఆలయాలకు, బ్రాహ్మణులకు, మఠాలకు, విద్యా సంస్థలకు ఇవన్నీ కూడా చేసిన దానాలను తెలిపేదే దాన శాసనాలు. అయితే ప్రశస్తి శాసనం అంటే రాజు యొక్క విజయాలను ప్రశంసించే శాసనాలే ప్రశస్తి శాసనాలు. ధర్మలిపి శాసనాలు అంటే మతపరమైన నియమాలు తెలిపేవి అని చెప్పవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఏవైతే శాసనాలు ఉన్నాయో అవి కొన్ని రాతిపైన చెక్కినవి, శిలలపైన చెక్కినవి, మరికొన్నివి రాగి రేకులపై చెక్కినవి అని చెప్పవచ్చు. ఈ యొక్క ఆంధ్రదేశంలో క్రీస్తు పూర్వం నుంచే ఈ యొక్క శాసనాలన్నీ కూడా లభిస్తున్నాయి. మొదటి శాసనాలైతే ప్రాకృత భాషలో ఉన్నాయి. తర్వాత సంస్కృత, ప్రాకృత భాషలకు సంబంధించిన మిళితమై ఉన్నాయి, మిశ్రమమై ఉన్నాయి. ఆ తర్వాత సంస్కృతంలోనూ కూడా శాసనాలొచ్చాయి. అంటే మొదటగా ప్రాకృతం, ఆ తర్వాత సంస్కృతం మరియు ప్రాకృతం, ఆ తర్వాత సంస్కృతంలో కూడా ఈ యొక్క శాసనాలనేవి వచ్చాయి అని చెప్పవచ్చు. అయితే ఈ శాసనాల్లో ఊర్ల పేర్లు కావచ్చు, వ్యక్తుల పేర్లు కావచ్చు, ఇవన్నీ కూడా కేవలం తెలుగులోనే మాత్రమే కనిపిస్తాయి అని చెప్పవచ్చు. అయితే తెలుగులోనే మొదటిసారి శాసనాలు వేసిన వారు ఎవరు అంటే రేనాటి చోళులు. రేనాడు అంటే ఎక్కడి ప్రాంతం అంటే ఇప్పటి వైఎస్ఆర్ జిల్లా కడప ప్రాంతం అని చెప్పవచ్చు. రేనాటికి సంబంధించిన చోళరాజు ఎవరు? ఎరికల్ ముత్తురాజు ధనుంజయుడు. ఈయన కల్లమల్ల అనే గ్రామంలో వేసిన శాసనం ఇదే కల్లమల్ల శాసనం. ఈ శాసనంలో పదాలన్నిటికీ ఇంకా మనకు స్పష్టమైన అర్థాలనేవి తెలియదు. కానీ ఇది ఒక దాన శాసనం అనేది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ శాసనం యొక్క చివరి వాక్యం ఏమిటంటే ఒక శాప వాక్యం. ఆ శాప వాక్యం ఏమిటి అంటే, ఈ దానాన్ని పాడు చేసిన వారికి పంచమహాపాతకాలు కలుగుతాయి అనే యొక్క శాప వాక్యంతో ఇది ఎండ్ అవుతుంది. అసలు ఈ కల్లమల్ల శాసనం వల్ల మనకి ఏమి తెలుస్తుంది అంటే, ఆనాటి తెలుగు భాష ఎలా ఉందో, లిపి ఎలా ఉందో, శాసనం ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఈ కల్లమల్ల శాసనం అనేది మనకు ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇది ఒక ఉదాహరణలాగా. అయితే తొలి తెలుగు శాసనం ఏది అంటే కల్లమల్ల శాసనం అని చెప్పాలి. ఇది ఈరోజు వీడియో. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.